This conference will now be recorded. సో AWS అంటే మీకు ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్. మీకు AWS అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది వన్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నది ఎవరు అంటే మీకు ఇక్కడ అమెజాన్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి మీకు ఇక్కడ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది తెలుసుకోండి. ఇక్కడ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది తెలుసుకోండి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ సో సర్వీసెస్ అవి ఆన్లైన్ లో సర్వీసెస్ క్లౌడ్ లో ఉన్న ప్రతి థింగ్ ని ఏమంటారంటే సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ అంటారు. ఇవి ఆన్లైన్ లో ఆన్ డిమాండ్ అంటే ఎప్పుడంటే అప్పుడు త్రూ ఇంటర్నెట్ ద్వారా పొందడాన్ని ఏమంటారు ఇక్కడ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ ఇవి మీకు ఆన్లైన్ లో ఆన్ డిమాండ్ త్రూ ఇంటర్నెట్ ద్వారా పొందడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. మీకు ఇక్కడ సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ ఇవి ఏమై ఉంటాయంటే మీకు ఇక్కడ సర్వర్స్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, బ్యాకప్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవి మీకు ఆన్లైన్ లో ఆన్ డిమాండ్ ఎప్పుడంటే అప్పుడు త్రూ ఇంటర్నెట్ ద్వారా పొందడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు AWS అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయో చూద్దాం. సర్వీసెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ AWS అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇవి మీకు AWS సర్వీసెస్ అంటారు. ఇవి మీకు AWS సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ అంటారు. సో ఇందులో ఇప్పటి వరకు AWS వాళ్ళు మనకి 5000+ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్వర్స్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే వీటన్నిటిని మొత్తాన్ని సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ అంటారు. వీటన్నిటి మెషిన్ లెర్నింగ్. సో AWS వాళ్ళు 5000+ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నది అంటే మనం ఇవన్నీ నేర్చుకుంటామని కాదు, ఇందులో మన పార్ట్ వరకు మనం నేర్చుకుంటాము. సో డేటా సైన్స్ వాళ్ళు ఉంటే డేటా సైన్స్ సర్వీసెస్ వాళ్ళకు ఉన్నాయి, SIP ఉంటే SIP వాళ్ళకి ఉన్నాయి, డేటాబేస్ వాళ్ళు ఉంటే డేటాబేస్, స్టోరేజ్ ఉంటే వాళ్ళకి, ఇలాంటి అందరూ టీమ్స్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళు డిజైన్ చేస్తారు, ఇంక్లూడింగ్ 5000+ సర్వీసెస్. అది సో వీటిని మనకి ఆన్లైన్ లో ఆన్ డిమాండ్ ఎప్పుడంటే అప్పుడు ఇంటర్నెట్ ద్వారా పొందడాన్నే ఏమంటారంటే ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అది సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. సో కపిల్ గారు అర్థమైందా? Yes sir, yes sir. Good. So next, before going to cloud computing in details, so how cloud computing came into the picture, or cloud computing ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే రావడానికి కారణం ఏంటిదంటే మీకు ఇక్కడ డేటా సెంటర్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారండి? విన్నాను సార్. సో వాట్ ఈస్ డేటా సెంటర్? అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట గ్యాదర్ అయ్యేది అన్నట్టు విన్నాను, మరి అంత డెప్త్ గా తెలియదు. చిన్న డెఫినేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటా సెంటర్ అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ని మేనేజ్ చేస్తే సింగిల్ ప్లేస్ ఏమంటారంటే డేటా సెంటర్ అంటారు. గ్రూప్ ఆఫ్ సర్వర్స్ మేనేజ్ చేసే సింగిల్ ప్లేస్ ఏమంటారంటే ఇక్కడ డేటా సెంటర్ అంటారు. సో ఇక్కడ ఈ డేటా సెంటర్ లో డేటా సెంటర్ ని ఫామ్ చేయాలి అంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఏమంటే కొంచెం ముందుకెళ్తే చెప్తాను. సో మీరు ఎప్పుడన్నా హైటెక్ సిటీ సైడ్ వెళ్ళారా? వెళ్ళండి సార్. హైటెక్ సిటీకి మైండ్ స్పేస్ ఆపోజిట్ లో మీకు ఒక లెమన్ ట్రీ హోటల్ ఒకటి ఉంటుంది. దాని పక్కనే మీకు ఒరాకిల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది, చూసే ఉండొచ్చు మీరు. సో అది
సో అది ఒరాకిల్ వాళ్ళది డేటా సెంటర్. ఓకే. సో అది పెద్ద బిల్డింగ్స్ లో ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ని మేనేజ్ చేస్తారు. ఇప్పుడు ఒరాకిల్ వాళ్ళు డేటా సెంటర్ ఫామ్ చేయాలంటే ఈ రిక్వైర్మెంట్స్ అన్ని వాళ్ళకి కావాలి. అంటే సర్వర్ కి సంబంధించిన హార్డ్వేర్ ఉండాలి, ఓఎస్ ఇన్స్టలేషన్ చేయాలి హార్డ్వేర్ లో, సో అప్లికేషన్స్, డేటాబేస్లు, స్టోరేజ్, బ్యాకప్ ఇవన్నీ సో సెట్ చేయడంతో పాటుగా సర్వర్స్ మధ్య కేబులింగ్ జరగాలి, స్పేసెస్ ఉండాలి, పవర్ సప్లై ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, స్విచ్చెస్ ఉండాలి, హబ్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ ఒరాకిలోల డేటా సెంటర్ లో ఒరాకిలోల అప్లికేషన్ ఎండ్ యూజర్ కి వెళ్ళదు. ఇవన్నీ ఉంటే కానీ ఒరాకిలోల డేటా సెంటర్ లో అప్లికేషన్ అనేది ఎండ్ యూజర్ కి వెళ్ళదు. అది సో ఈ డేటా సెంటర్ ఫామ్ చేస్తూ సో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డేటా సెంటర్స్ ఫామ్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేస్తూ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. ఇక్కడ ఫ్యాక్టర్స్ డ్రాబ్యాక్స్ ఏంటిదంటే మీకు ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటిదంటే టైం, అండ్ సెకండ్ వన్ ఏంటిదంటే మనీ. ఫస్ట్ వన్ ఏంటిదంటే మీకు టైం, అండ్ సెకండ్ వన్ ఏంటిదంటే మనీ. ఫస్ట్ మీకు ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఎలా ఓవర్కమ్ చేసిందో చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫిజికల్ డేటా సెంటర్ లో మీరు ఒక లైనెక్స్ సర్వర్ కానీ, సోలారిస్ కానీ, ఐబిఎం ఏఎక్స్ సర్వర్, ఏదైనా హెచ్బినిక్స్ సర్వర్ అయినా సరే ప్లేస్ చేయాలంటే ఒక డేటా సెంటర్ లో మీకు మినిమం 3 months పడుతుంది. మినిమం మీకు 3 months పడుతుంది. ఎందుకు అంటే మీరు ఈ సర్వర్ సంబంధించిన హార్డ్వేర్ తీసుకోవాలి, ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసి కేబులింగ్ సెటప్, సో పవర్ సప్లై, నెట్వర్క్ సంబంధించిన స్విచెస్, హబ్స్, రూటర్స్ ఇవి మొత్తం సెటప్ చేయడానికి మినిమం మీకు 3 months పడుతుంది. అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ పీపుల్ యొక్క అప్రూవల్ కూడా తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ పీపుల్ యొక్క అప్రూవల్ కూడా తీసుకుంటే కానీ మీకు ఈ లైనెక్స్ సర్వర్స్ అనేది డేటా సెంటర్ లో ప్లేస్ చేయలేము. అది దీనికోసం మీకు 3 months పడుతుంది. అదే మీకు ఇక్కడ క్లౌడ్ లో అనుకోండి less than 1 minute లో వస్తుంది. బికాస్ ఆన్ డిమాండ్. అది సో మీకు ఇక్కడ 3 months లో వచ్చేదల్లా ఇక్కడ మీకు ఎంతసేపట్లో వస్తుంది, లెస్ దాన్ 1 minute లో వస్తుంది. బికాస్ ఓన్లీ ఆన్ మినిట్. అదే మీకు ఇక్కడ సెకండ్ ఫ్యాక్టర్ చూడండి, ఇక్కడ మనీ ఫ్యాక్టర్. సో ఇదే డేటా సెంటర్ లో మీరు ఇక్కడ సో ఈ నెట్వర్కింగ్ సంబంధించిన కానీ, స్టోరేజ్ కానీ, సర్వర్ సంబంధించిన హార్డ్వేర్ కానీ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ స్విచెస్ కానీ, హబ్స్ కానీ కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, కేబుల్ కానీ, పవర్ సప్లై కేబుల్, ఏసీస్ కానీ, అండ్ హార్డ్వేర్ ఏదైనా డిస్క్ రీప్లేస్మెంట్ అయినా సరే, సో ఇదన్నీ మరి మనీ అని ఏదైనా రీప్లేస్మెంట్ చేయాలి అంటే మీకు ఇక్కడ మనీ అనేది రీప్లేస్మెంట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ స్విచ్ పోయినా, హబ్ పోయినా కరెక్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనీ అనేది మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి, కొత్తది రీప్లేస్ చేయాలి కాబట్టి. అదే మీకు ఇక్కడ క్లౌడ్ లో అనుకోండి, మీకు ఒక లైనెక్స్ సర్వర్ కావాలి. ఈ లైనెక్స్ సర్వర్ నేను ఒక 3 years వరకు నాకు అవసరం. ఒకసారి నేను ఎవరైతే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళతో నేను ఒకసారి డీల్ అయ్యాను అనుకోండి, అంటే కాంట్రాక్ట్ అయ్యాను అనుకోండి, సో వన్స్ మనం ఈ 3 years వరకు దాన్ని బ్యాక్ ఎండ్ లో రీఇన్వెస్ట్మెంట్ అనే మాట అనేది ఉండదు. సో బ్యాక్ ఎండ్ మొత్తం వాళ్ళు AWS వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనకి ఆన్ డిమాండ్ గా ఇచ్చేస్తున్నారు, జస్ట్ ఇలా కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే క్లౌడ్ లో పే యాజ్ యూ గో, మీరు ఎన్ని నాళ్ళు యూజ్ చేసుకుంటే అంతవరకే బిల్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇట్లా ఉంటుంది పే యాజ్ యూ గో అంటే, ఇయర్లీ వైజ్ ఉంటుంది, మంత్లీ వైజ్ ఉంటుంది, 2 years వైజ్, 3 years వైజ్, వీక్లీ వైజ్, అవర్లీ వైజ్ కూడా మనం సో AWS వాళ్ళు బిల్ పే తీసుకుంటారు. మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటే అంతవరకు బిల్ పే చేస్తాం. అది సో ఇక్కడ అంతా మీకంతా పే యాజ్ యూ ఉంటుంది. ఇక్కడ మీరు రీఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉండదు. అది అండ్ అదే ఇక్కడ డేటా సెంటర్ లో అనుకోండి, సో క్లయింట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అంటే 70% ఉంటుంది, వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటే 30% ఉంటుంది. అదే మీ క్లౌడ్ లో అనుకోండి, క్లయింట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 30%, అండ్ సో క్లయింట్ కి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 70%. ఈ రెండింటిలో ఏది బెటర్ అంటారు? లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ప్రాఫిట్ ఎక్కడ ఉంది? క్లౌడ్ కంప్యూటింగ్. yes correct, బికాస్ ఆఫ్ అది. సో ఈ డేటా సెంటర్ లో ఉన్న డ్రాబ్యాక్స్ టైం ని అండ్ మనీని ఓవర్కమ్ చేస్తూ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఈ 2 ఫ్యాక్టర్ వల్లే. సో ఇక్కడ క్లయింట్ అనే అతను మనకి ఇక్కడ
లెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, మోర్ ప్రాఫిట్ వస్తుంది. అది అర్థమైందండి కాన్సెప్ట్. ఎస్ సార్, అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ మార్కెట్ లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు. ఏడబ్ల్యూఎస్ తో పాటుగా మీకు మైక్రోసాఫ్ట్ అజూర్, జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఓసీ అంటే మీకు ఒరాకిల్ క్లౌడ్, ఐసీ అంటే మీకు ఇక్కడ ఐబిఎం క్లౌడ్, ఆర్సీ అంటే రెడ్ హ్యాట్ క్లౌడ్, ఎస్సీ అంటే మీకు ఇక్కడ సేల్స్ ఫోర్స్ క్లౌడ్, ఇంకొక ఆర్సీ అంటేనేమో మీకు ఇక్కడ ర్యాక్ స్పేస్ క్లౌడ్, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఏసీ అంటే మీకు ఇక్కడ అలీబాబా క్లౌడ్, ఇలా రకరకాల క్లౌడ్స్ ఉన్నాయి. మరి ఇంతమంది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉండగా అందరూ ఏడబ్ల్యూఎస్ ఎందుకు నేర్చుకుంటున్నారు? అందరూ అజూర్ నేర్చుకోవచ్చు కదా, ఆర్ఎల్స్ అందరూ జీసీపీ నేర్చుకోవచ్చుగా, అందరూ ఐబిఎం క్లౌడ్ నేర్చుకోవచ్చుగా. బట్ అందరూ ఏడబ్ల్యూఎస్ సైడ్ ఎందుకు నేర్చుకుంటున్నారు? అన్ని కంపెనీస్ కూడా ఏడబ్ల్యూఎస్ సైడ్ ఎందుకు వస్తున్నాయి అంటే కారణం ఏంటి? క్లౌడ్ లో మీకు ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ ఇవ్వాలి అంటే, క్లౌడ్ అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇవ్వాలి అంటే, క్లౌడ్ లో మీరు ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇవ్వాలి అంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్ మీకు 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ కంపల్సరీ కావాల్సిందే. క్లౌడ్ లో మీరు ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ 3 ఉండాలి. ఆ 3 ఏంటి అంటే మీకు ఇక్కడ ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్యాస్ సెకండ్ది ప్యాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, థర్డ్ సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో క్లౌడ్ లో ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇవ్వాలి అంటే కంపల్సరీ దీస్ 3 క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఇక్కడ ఈ 3 క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నది ఒక ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే. అందుకు మార్కెట్ లో ఇంత హ్యూజ్ డిమాండ్ ఉందంటే కారణం ఓన్లీ ఈ 3 క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నది ఏడబ్ల్యూఎస్ లోకల్ మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజూర్ వాళ్ళు ఉన్నారు. అజూర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ప్యాస్ ఒకటే ప్రొవైడ్ చేస్తున్నారు. అజూర్ వాళ్ళు మీకు ప్యాస్ ఒకటే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఐఏఎస్ సాస్ కావాలి. అవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే ఏడబ్ల్యూఎస్ నుంచే తీసుకుంటున్నారు. ఇక్కడ జీసీపీ వాళ్ళు ఉన్నారు, ప్యాస్ సాస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఐఏఎస్ కావాలి. ఈ ఐఏఎస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే ఏడబ్ల్యూఎస్ నుంచే తీసుకుంటారు. అంటే రిమైనింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైనా సరే అజూర్ కానీ జీసీపీ అంటే సో ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ లో ఒకటి కానీ రెండింటిని కానీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ 3 ప్రొవైడ్ చేస్తున్నది ఒక ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే. అందుకు మార్కెట్ లో ఇంత క్రేజ్ ఉంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి ఉంటది, డెవలప్ నేను ఎందుకు వద్దాను, సారీ అజూర్ ఎందుకు వద్దన్నాను అనే దానికి. ఎస్ సార్, ఐడియా వచ్చింది. సో ఇక్కడ ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద ఎవరు ఉంటారంటే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఈ ప్యాస్ కింద ఎవరు ఉంటారంటే డెవలపర్స్ ఉంటారు. సాస్ కింద ఎవరు ఉంటారంటే మీకు ఇక్కడ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఇక్కడ ఐఏఎస్ కింద ఎవరు ఉంటారంటే అడ్మిన్స్ ఉంటారు, ప్యాస్ కింద డెవలపర్స్ ఉంటారు, సాస్ కింద మీకు ఎండ్ యూజర్స్ ఉంటారు. అది సో ఈ ఎండ్ యూజర్స్ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఒక క్లౌడ్ లో ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఎలా వెళ్తుందో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే డెవలపర్స్ ఉంటారు. ఇక్కడ డెవలపర్స్ ఏం డెవలప్ చేస్తారంటే కోడ్ డెవలప్ చేస్తారు. ఆ కోడ్ ఏంటిది జావా, .NET, పైథాన్ అనే డెవలప్ చేస్తారు. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్స్ ఏం చేస్తారంటే లైనెక్స్ సర్వర్స్ ని, స్టోరేజ్, డేటాబేస్, బ్యాకప్ ఇంకా రకరకాలుగా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ డెవలప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ జావా కోడ్ డెవలప్ చేశారనుకోండి, ఈ జావా కోడ్ డెవలప్ చేసిన దాన్ని లైనెక్స్ సర్వర్స్ లో హోస్ట్ చేస్తారు. లైనెక్స్ సర్వర్స్ లో హోస్ట్ చేస్తే సో ఈ లైనెక్స్ సర్వర్స్ ని మేనేజ్ చేసేది ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్స్. ఈ అడ్మినిస్ట్రేటర్స్ అదే అప్లికేషన్ ని ఎండ్ యూజర్ కి ప్రొవైడ్ చేస్తే మనీ పే చేసి అప్లికేషన్ యూజ్ చేసుకుంటారు యూజర్. వీళ్ళు ఎప్పుడైతే ఎండ్ యూజర్స్ మనీ పే చేసి చేసుకుంటారో ఇక్కడ క్లయింట్ బిజినెస్ 24/7 ఆన్లైన్ లో మీకు రన్ అవుతూనే ఉంటారు. సో వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూడండి, డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ ఉంది. ఈ కోడ్ ని లైనెక్స్ సర్వర్స్ లో హోస్ట్ చేస్తే ఈ సర్వర్స్ ని మేనేజ్ చేసేది ఎవరంటే అడ్మిన్స్. అదే అడ్మిన్స్ ఈ అప్లికేషన్ ని ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేస్తారు. ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే మనీ పే చేసి అప్లికేషన్ యూజ్ చేసుకుంటే సో
సో క్లయింట్ యొక్క బిజినెస్ ఆన్లైన్ లో 24/7 రన్ అవుతా ఉంటది. సో ఇందులో ఎండ్ యూజర్స్ ఎవరు అంటే మనమే ఉంటాం, మనలాంటి వాళ్ళు. మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ అంటే ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ యూజ్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు మెగా మీరు ఏదో ఒక ఐటమ్ పర్చేస్ చేస్తున్నారు. ఐటమ్ పర్చేస్ చేసిన తర్వాత హోమ్ డెలివరీ అవుతుంది, మనీ పే చేస్తే మీరు. సో మీ హోమ్ డెలివరీ అయ్యింది, మనీ పే చేశారు అంటే, సో ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు మీరు? ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. మీరు మనీ ఎవరికి పే చేశారు? ఫ్లిప్కార్ట్ కి పే చేశారు. హోమ్ డెలివరీ ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది. సో ఇక్కడ మనీ పే చేసింది ఎవరికి మీరు చేశారు? ఎండ్ యూజర్ మనీ పే చేశారు. హోమ్ డెలివరీ ఎవరికి వచ్చింది? మీకే వచ్చింది. అంటే ఈ సినారియోలో ఎండ్ యూజర్ ఎవరంటే మీరే. అది. సో ఎండ్ యూజర్ గా ఉన్నప్పుడు మీరు ఏమన్నా కోడ్ డెవలప్ చేశారా? లేదు. ఏమన్నా సర్వర్స్ మేనేజ్ చేశారా? లేదు. అది. సో ఎండ్ యూజర్ అంటే అర్థమైందండి? ఎస్ సార్. అది. అయితే ఇప్పుడు మనం సో ఈ ఇక్కడ 3 రోల్స్ చేయాలా సార్ క్లౌడ్ సర్వీస్ లో ఉన్నప్పుడు? ఎస్ ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ లో ఇందులో మనం ఎక్కడ ఉంటాము అంటే ఈ ఐఏఎస్ సైడ్ ఉంటాం, ఓకే సార్. సర్వీస్ కింద ఉంటాం. మిగతా ప్యాస్ కింద డెవలపర్స్ ఉంటారు, సాస్ కింద ఎండ్ యూజర్స్ ఉంటారు. అది. సో ఇందులో మనం ఈ ఐఏఎస్ అడ్మిన్ కింద 20 to 23 సర్వీసెస్ నేర్చుకుంటాం. అది. సో డెవలపర్ సైడ్ మనం ఉండము, అండ్ ఎండ్ యూజర్ సైడ్ కూడా మనం ఉండం. అది. సో ఓకే. ఈ ప్లేస్ నేర్చుకోవాలి అంటే మీకు AWS అకౌంట్ ఒకటి మ్యాండేటరీ. చూపించాను కదా లాగిన్ అయ్యి. ఎస్ సార్. ఈ అకౌంట్ మీరు AWS ప్రాక్టీస్ చేయాలి అంటే మీ దగ్గర మాస్టర్ కానీ వీసా కానీ డెబిట్ కార్డు ఉండాలి. సో ఓకే. మాస్టర్ వీసా కానీ డెబిట్ కార్డు ఉండాలి. సో ఇనిషియల్ ₹2 ఛార్జ్ చేస్తారు. ఇట్స్ రీఫండ్, ఆ ₹2 కూడా రీఫండ్ చేస్తారు. ఇట్స్ ఫ్రీ అకౌంట్. మంత్లీ మీరు 750 అవర్స్ యూస్ చేసుకోవాలి. 1 year వ్యాలిడిటీ. ఇట్స్ ఫ్రీ అకౌంట్. సో ఓకే మీరు సార్. AWS నేర్చుకోవాలి అంటే లైనక్స్ బేసిక్స్ ఇస్ ద మ్యాండేటరీ. లైనక్స్ ఓకే. బేసిక్స్ మీకు మ్యాండేటరీ. సో ఫస్ట్ ఇనిషియల్ గా మీకు 8 to 9 days లైనక్స్ బేసిక్స్ అయిపోయిన తర్వాత మీకు క్రాష్ కోర్సు AWS స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో భాగంగా మీకు AWS లో మీకు ఒక ప్రాజెక్ట్ కవర్ అవుతుంది. సో ఈ AWS మీకు 30 to 35 days డ్యూరేషన్ పడుతుంది. అది. సో ఇందాకనే మీకు Okay. చెప్పాను, AWS లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీకు లైనక్స్ సర్వర్స్ ఉంటాయి. ఈ లైనక్స్ సర్వర్స్ లో మీకు DevOps టూల్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేయడం వల్ల అప్లికేషన్ ఇంటిగ్రేట్ అయిపోతుంది. సో ఫస్ట్ లేయర్ లో మీకు AWS ఉంది, సెకండ్ లేయర్ లో లైనక్స్ సర్వర్స్ ఉంది, థర్డ్ లేయర్ లో మీకు DevOps టూల్స్ ఉన్నాయి. సో ఈ మూడు ఉంటేనే ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్కి వెళ్తుంది. సో ఈ మూడు మీకు ఒక రెజ్యూమ్ లో ఉంటేనే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. అది. అర్థమైందా? ఓకే సార్. అది. సో అంటే ఇప్పుడు ఇక్కడ డెవాప్స్ టూల్స్ వచ్చి డెవాప్స్ సార్ మరి? DevOps టూల్స్ అంటేనే DevOps. ఆ టూల్స్ గురించి నేను కొంచెం ముందుకెళ్ళి చెప్తాను. ఓకే. సో ఇంతవరకు మీకు AWS, ఈ AWS లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మనకి 500 సర్వీసెస్ ఉన్నాయన్నారు కదా సార్ AWS లో. మరి అందులో మనం ఏది యూస్ చేస్తాం? 5,000. ఓకే సారీ. 5,000 అంటే అందులో మనం ఏది యూస్ చేస్తాం సార్ యాజ్ ఏ మనం ఈ ఐఏఎస్ అడ్మిన్ కి సంబంధించిన 20 to 23 సర్వీసెస్ ఉంటాయి. అవి నేను కోర్సులో భాగంగా చెప్తాను. ఓకే సార్. సో దీంట్లో ఏం లేదు, EC2, VPC, సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్స్, ELBs అండ్ EBS, క్లౌడ్ వాచ్, S3, Okay. ఇట్లా రకరకాల RTS, ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. IAM, Okay. ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. వీటన్నింటినీ మనం చెప్పుకుంటే వెళ్తాం. ఓకే సార్. సో ఇంతవరకు క్లియరా? క్లియర్ సార్. ప్రాబ్లం. సో నెక్స్ట్ DevOps. సో DevOps గురించి ఆల్రెడీ మీరు విన్నారన్నారు, చెప్పండి, వాట్ ఈస్ DevOps? అంటే టూల్స్ విన్నాను సార్, మామూలుగా గిట్ హబ్, ఈ సిలీనియం, ఎక్లిప్స్ యూజ్ చేస్తారు అన్నట్టు, రెడ్ హ్యాట్ ఇవి. ఓకే. అందులోనూ కొద్దిగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావాలి అనేసి అన్నారు. ప్రోగ్రామింగ్ కాదు, స్క్రిప్ట్స్ అంటారు అక్కడ. ప్రోగ్రామింగ్ ఓకే సార్. స్క్రిప్ట్స్ అంటారు. సో ఎటువంటి ప్రోగ్రామింగ్ లైక్ మీకు జావా, .NET, Python, ఇవి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. సో ఏదైనా సరే మీరు సర్వర్ లో యూజ్ చేసే కొన్ని స్క్రిప్ట్స్ అంటారు ఇక్కడ. అంటే లైనక్స్ లోనే యూజ్ చేసే వాటిని స్క్రిప్ట్స్ అంటారు.
ఓకే సో నౌ కమింగ్ టు డెవాప్స్ డెమో కొద్దాం చూడండి. సో డెవాప్స్ అంటే మీకు ఇక్కడ డెవాప్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హౌ డెవాప్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అసలు డెవాప్స్ ఎందుకు వచ్చింది అనే కాన్సెప్ట్ తెలుసుకొని చూడండి. సో ఇక్కడ మీకు SDLC అనే వర్డ్ వినే ఉంటారు. మీదే అంతా ఈ టెస్టింగ్ వాళ్ళది ఇదంతా. SDLC ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఇక్కడ ఇందులో భాగంగా మీకు వాటర్ ఫాల్ మోడల్ అని ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ మోడల్లో మీకు డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది అండ్ క్లయింట్ ఉంటుంది. సో ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ డెవలప్ చేస్తారు. ఈ డెవలప్ చేసిన కోడ్ ని ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కి సబ్మిట్ చేస్తే ఈ క్లయింట్ యొక్క అప్లికేషన్ 24/7 ఆన్లైన్ లో ఎండ్ యూజర్ కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో డెవలప్మెంట్ టీమ్ కి క్లయింట్ కి మధ్య కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేస్తూ మీకు అజైల్ మెథడాలజీస్ అని ఒకటి వచ్చింది. ఈ అజైల్ మెథడాలజీలో కొత్తగా ఇంకొక టీం ఒకటి వచ్చింది. ఆప్స్ అంటే ఆపరేషన్స్ టీమ్ అని ఒకటి వచ్చింది. సో ఇక్కడ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ని సో ఆపరేషన్స్ టీమ్ సబ్మిట్ చేస్తే ఆపరేషన్స్ టీమ్ ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కి సబ్మిట్ చేస్తే క్లయింట్ యొక్క అప్లికేషన్ 24/7 ఆన్లైన్ లో ఎండ్ యూజర్ కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో బాగా డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్ కి క్లయింట్ కి మధ్య కొన్ని ఇష్యూస్ జనరేట్ అవుతూ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేస్తూ మీకు డెవాప్స్ వచ్చింది. సో వాటర్ ఫాల్ అండ్ అజైల్ మెథడాలజీస్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మీకు సో డెవాప్స్ వచ్చిందంటే డెవాప్స్ ఎక్స్టర్నల్ ఏదో ఒక ఫీచర్ ఉండాలి కదా. ఆ ఎక్స్టర్నల్ ఫీచర్ ఏంటి అంటే డెవాప్స్ యాజ్ ఆటోమేషన్ కాన్సెప్ట్స్. డెవాప్స్ లో మీకు ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎంత హ్యూజ్ డిమాండ్ ఇంత క్రేజ్ ఉంది అని. సో ఇక్కడ సో ఈ వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీస్ ప్రీవియస్ గా ఎలా ఉంటాయి అంటే మాన్యువల్ అప్రోచ్ ఉండేది. అంటే ఒక్కొక్క టీమ్ కి ఇక్కడ మీకు ఒక్కొక్క టీమ్ కి మీకు ఇక్కడ డిపెండెన్సీ ఉండేది ఇక్కడ. సో డెవలప్మెంట్ టీం చేసేంతసేపు మీకు క్లయింట్ వెయిట్ చేయాల్సిందే, ఆపరేషన్స్ టీం వెయిట్ చేయాల్సిందే. ఇట్లా ఒక టీం మీద ఇంకొక టీంకి మీకు ఇక్కడ డిపెండెన్సీ ఉండేది. సో ఈ డిపెండెన్సీ ఉండడం వల్ల మీకు మాన్యువల్ అప్రోచ్ ఉండడం వల్ల సో కొన్ని ఇష్యూస్ జనరేట్ అవుతా ఉన్నాయి. సో అప్పుడు ఈ వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీస్ ఉన్నప్పుడు వీళ్ళని ఏమనేవాళ్ళు అంటే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ అన్నారు. ఎప్పుడైతే మీకు డెవాప్స్ ఆటోమేషన్ వచ్చిందో అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అన్నారు అది. సో ఇలా వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడాలజీస్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మీకు డెవాప్స్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఆటోమేషన్ అది కాన్సెప్ట్. ఆటోమేషన్ కి కొద్దిగా కోడింగ్ అవసరం ఉంటది కదండి సార్. అది కోడింగ్ అన్నారు. కోడింగ్ కరెక్టే, దాన్ని స్క్రిప్టింగ్ అనాలి. ఓకే, మీరు ఇక్కడ అంటే ఇప్పుడు అందులో ఆ స్క్రిప్టింగ్ కి మనకి ఈ జావా స్క్రిప్ట్ ఇవేం అవసరం లేదా సార్? మరి అవసరం లేదు జావా ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ మీరు 2 చోట్లే స్క్రిప్టింగ్ మీకు అవసరం అవుతుంది. జెన్కిన్స్ లో గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేస్తారు, యాన్సిబుల్ లో YAML స్క్రిప్ట్ యూస్ చేస్తారు. అవి కూడా మీకు సో 5 to 10 లైన్స్ కంటే ఎక్కువ ఉండదు, స్క్రిప్ట్స్ అంటారు. మీరు జావా కోడ్ రాసినట్లు లైన్ బై లైన్ ఒక 1000 లైన్స్ 2000 లైన్స్ ఇట్లా ఉండదు అది. సో నౌ కమింగ్ టు వాట్ ఈస్ డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటంటే ఇక్కడ సో డెవాప్స్ అంటే ఇది ఒక కల్చర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటారు. సో విచ్ ఇంక్లూడ్స్ కంటిన్యూస్లీ కంబైనింగ్ ద కోడ్, కంటిన్యూస్లీ టెస్టింగ్ ద కోడ్, continuously integrating the tools, continuously deploying the applications, continuously monitoring the applications throughout its software development life cycle. This is called the exact definition of DevOps. So, ఈ డెఫినేషన్ చెప్తారే మీరు ఇంటర్వ్యూలో సో ఈజే జెన్యున్ గా అనుకుంటారు, లేకపోతే ఫేక్ గా అనుకుంటారు. సో ఇలానే చెప్పాలి, ఇది బట్టి కొట్టాల్సిందే ఇంకా. సో DevOps is a culture or software development approach which includes continuously combining the code. అంటే డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు, ఈ కోడ్ డెవలప్ చేసిన దాన్ని పుష్ చేస్తారు. ఎక్కడ పుష్ చేస్తారంటే DevOps లో మీకు ఒక టూల్ ఒకటి ఉంటుంది, GitHub అనే ఒక టూల్ ఉంటుంది, ఇక్కడికి పుష్ చేస్తారు. ఈ GitHub లో ప్రాజెక్ట్ కి వచ్చి ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క రిపోజిటరీ ఉంటుంది. సో రిపోజిటరీ ఇస్ నథింగ్ బట్ పీస్ ఆఫ్ కోడ్ ని స్టోర్ చేసే ఒక ఏరియా ఏమంటారంటే రిపోజిటరీ అంటారు. సో ఇక్కడ డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తున్నారు, పుష్ చేస్తున్నారు. ఎక్కడికి పుష్ చేస్తున్నారు అంటే GitHub లో పుష్ చేస్తున్నారు. ఇలా పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే
బగ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా రెండు చేయడాన్ని ఏమన్నారంటే కంటిన్యూస్లీ కంబైన్ ద కోడ్ అంటారు. సో మీకు ఆల్రెడీ టెస్టింగ్ టీమ్ కాబట్టి మీకు గిటాబ్ గురించి ఐడియా ఉండి ఉంటుంది, రైట్? అంటే మాది మాన్యువల్ టెస్టింగ్, సో టూల్స్ యూస్ చేయాలి అంత ఐడియా లేదు. ఓకే ఓకే. సో నెక్స్ట్ కంటిన్యూస్లీ టెస్టింగ్ ద కోడ్. సో ఇక్కడ టెస్టర్స్ వస్తారు. కంటిన్యూస్లీ టెస్టింగ్ ద కోడ్ అంటే ఇక్కడ టెస్టింగ్ టీమ్ కోడ్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కంటిన్యూస్లీ ఇంటిగ్రేటింగ్ ద టూల్స్ అంటే, సో వాట్ ఆర్ ద టూల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ డెవాప్స్. డెవాప్స్ లో మీకు ఏదైతే టూల్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ చేస్తుంటారు. నెక్స్ట్ కంటిన్యూస్లీ డిప్లాయింగ్ ద అప్లికేషన్స్ అంటే ఇక్కడ మీకు రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్ వైజ్ డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఎన్విరాన్మెంట్ వైజ్ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేస్తుంటారు. మీకు ఆల్రెడీ తెలుసు. సో డెవ్ అంటే డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ అంటే క్వాలిటీ అనాలిసిస్ ఎన్విరాన్మెంట్, యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రోడ్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ బై ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఫైనల్ గా ప్రొడక్షన్ కి పంపించారు అనుకోండి, అప్పుడు అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. సో డెవ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ అయితే క్యూఏకి, క్యూఏ సక్సెస్ అయితే యూఏటి సక్సెస్ అయితే ప్రొడక్షన్. సో మీ ఎన్విరాన్మెంట్ లో చేస్తున్నారండి ఇలాగనే? అలాగే చేస్తున్నాం. సో నెక్స్ట్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద అప్లికేషన్స్. వన్స్ ప్రొడక్షన్ కి వెళ్ళిన తర్వాత సో కంటిన్యూస్ గా మానిటరింగ్ ద అప్లికేషన్స్. ఈ మానిటరింగ్ చేసే బాధ్యత కూడా మనదే. సో ఇక్కడ మానిటరింగ్ చేయాలంటే క్లౌడ్ వాచ్, మానిటరింగ్ టూల్స్ ఉంటాయి ఇక్కడ, క్లౌడ్ వాచ్, న్యూ రెలిక్ అని ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఎప్పుడు చేస్తాము అంటే త్రూ అవుట్ ఇట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ 3 టీమ్స్ కలిపి ఒక అప్లికేషన్ ని ఎండ్ యూజర్ కి ఇస్తారు. సో టీమ్స్, ఇందులో ఫస్ట్ టీం ఏంటిదంటే డెవలప్మెంట్ టీం. ఈ డెవలప్మెంట్ టీం బాధ్యత ఏంటిదంటే రెస్పాన్సిబిలిటీ కోడ్ డెవలప్ చేసేంత వరకే రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ టెస్టింగ్ టీం, వీళ్ళు కోడ్ టెస్ట్ చేసేంత వరకే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఓపీఎస్ అంటే ఆపరేషన్స్ టీం, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్. ఇందులో మనం ఎక్కడ ఉంటాము అంటే ఆప్ సైడ్, అంటే ఆపరేషన్స్ టీమ్ సైడ్ ఉంటాం. మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తాం. సో వీళ్ళ ముగ్గురు అంటే డెవలప్మెంట్ టీమ్ సైడ్ కానీ టెస్టింగ్ టీమ్ సైడ్ కానీ మనం సింగిల్ పైసా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బట్ ఈ ప్రాసెస్ లో ఈ అప్లికేషన్ ని ఎండ్ యూజర్ పంపించే ప్రాసెస్ ఏదైనా డెవలప్మెంట్ సైడ్ ఇష్యూస్ వస్తే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాము, టెస్టింగ్ సైడ్ ఏమైనా ఇష్యూస్ వస్తే మనం టెస్టింగ్ టీమ్ తో కమ్యూనికేట్ అవుతాం అంతే. ఇందులో మనం చేసే బాధ్యత కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్ అంటాం అది. సో ఇందులో మనం యూజ్ చేసే డెవాప్స్ టూల్స్ ఏమేమి ఉంటాయి అంటే, సో 8 టూల్స్ చెప్పుకుంటాం మనం ఇక్కడ. గిట్ అంటే మీకు ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు, మావెన్ అంటే మీకు ఇక్కడ బిల్డ్ టూల్ అంటారు, సో టామ్ క్యాట్ అంటే మీకు వెబ్ సర్వర్ అంటారు, జెన్కిన్స్ ఏమో మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్ అంటారు, సోనార్ క్యూబ్ అంటే కోడ్ క్వాలిటీ టూల్ అంటారు, సో నెక్సస్ అంటే మీకు ఆర్టిఫాక్టరీ అంటారు, యాన్సిబుల్ అంటే మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు, డాకర్ అంటే మీకు కంటైనరైజేషన్ టూల్ అంటారు. సో ఇక్కడ చూడండి ఈ డెవాప్స్ టూల్ ఇవన్నీ విన్నారండి మీరు డాకర్ దాకా గిట్ నుంచి? ఓకే. సో ఈ గిట్ లో అంటే మీకు వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ డెవలప్ చేసి పుష్ చేస్తారు. గిట్ హబ్ లో పుష్ చేస్తే, సో ఈ గిట్ హబ్ లో పుష్ చేసిన కోడ్ ని ఈ మావెన్ ఏం చేస్తుందంటే బిల్డ్ చేస్తే మీకు ఒక ప్యాకేజ్ జనరేట్ అవుతుంది. ఈ ప్యాకేజ్ మీకు జనరేట్ అయితే 3 ఫార్మాట్స్ ప్యాకేజ్ ఫార్మాట్స్, వార్ అవ్వచ్చు, జార్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు. సో ఇందులో ఏదో ఒక ఫార్మాట్ లో మీకు వార్ ఫైల్ ప్యాకేజ్ జనరేట్ అవుతుంది, వీటిని వార్ ఫైల్ అంటారు. వన్స్ మీకు ఇక్కడ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఫైల్ ఇచ్చామనుకోండి, టామ్ క్యాట్ అనే వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేసామంటే కాపీ చేసామనుకోండి వార్ కానీ జార్ కానీ ఈ ఫైల్ ని, సో అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. మరి ఇందాక మీకు నేను ఆటోమేషన్ అని అది ఇది అని చెప్పాను, మరి ఇక్కడ అంతా మాన్యువల్ గా జరిగింది కదా, మీకు డౌట్ రావాలి సార్ ఇందాక మీరేమో ఆటోమేషన్ అది ఇది అయిపోయింది కదా, సో ఇదంతా ఎక్కడ జరిగింది అంటే మీకు ప్రీవియస్ గా ఓల్డెన్ డేస్ లో జరిగింది, అంటే వాటర్ ఫాల్ మోడల్ అజైల్ మెథడ్స్ లో జరిగింది. ఎప్పుడైతే మీకు జెన్కిన్స్ వచ్చిందో, సో వితౌట్ జెన్కిన్స్ దెర్ ఈజ్ నో డెవాప్స్, బికాస్ ఆఫ్ ఓన్లీ జెన్కిన్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద డెవాప్స్. సో ఈ జెన్కిన్స్ ఉండబట్టే
మీకు ఆటోమేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో జెన్కిన్స్ అంటే మీకు ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్ అంటారు. సో జెన్కిన్స్ ఏం చేస్తుందంటే అన్ని టూల్స్ ని కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ చేస్తూ అండ్ కంటిన్యూస్ గా డిప్లాయ్మెంట్ చేస్తుంది. సో డిప్లాయ్మెంట్ చేస్తూ సో ఎన్విరాన్మెంట్ వైజ్ డిప్లాయ్మెంట్ చేస్తుంది. అది వితౌట్ జెన్కిన్స్ దెర్ ఈస్ బికాస్ జెన్కిన్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద డెవాప్స్. అది సో సోనార్ క్యూబ్ అంటే కోడ్ క్వాలిటీ టూల్ అంటారు. అంటే డెవలపర్ కోడ్ చేసిందని ఎంత పర్సెంటేజ్ కోడ్ పాస్ అయింది అని జస్ట్ రివ్యూ చేస్తుంది. అంటే నాట్ ఏ టెస్టింగ్, జస్ట్ రివ్యూ టూల్ అంతే. సో ఇక్కడ నెక్సెస్ అంటే ఏంటంటే మీకు ఆర్టిఫాక్టరీ అంటారు. ఆర్టిఫాక్టరీ అంటే మీకు బ్యాకప్ కోసం యూజ్ చేస్తాం. ఇది బ్యాకప్ ఎందుకు యూజ్ చేస్తామంటే జార్ఆర్ ఫైల్స్ కి బ్యాకప్ తీసుకుంటాం. ఎందుకు బ్యాకప్ తీసుకుంటాము అంటే మనకి ఎన్విరాన్మెంట్ వైజ్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాం కదా, డెవ్ ఎన్విరాన్మెంట్, యూఏటి, ప్రొడక్షన్ ఇట్లా. ఇందులో ఏదైనా డెవ్ ఎన్విరాన్మెంట్ లో సక్సెస్ అయిన డిప్లాయ్మెంట్ క్యూఏలో సక్సెస్ అవ్వాలని రూల్ ఉందా కపిల్ గారు? లేదు సార్. అలానే క్యూఏలో సక్సెస్ అయింది యూఏటి ఎన్విరాన్మెంట్ లో సక్సెస్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. అలాంటప్పుడు నేను ప్రీవియస్ గా బ్యాకప్ తీసుకున్న దాన్ని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద నెక్సెస్. యాన్సిబుల్ అంటే మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 సర్వర్స్ ఉన్నాయి. ఈ 100 సర్వర్స్ లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. మాన్యువల్ గా చేయాలనుకుంటే మీకు మినిమం సో కపుల్ ఆఫ్ డేస్ పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. కాదు అలా క్లయింట్ వచ్చేసి నాకు సో ఒక హాఫ్ అన్ అవర్ లో కావాలంట, కుదురుతుందా? కుదరదు. సో బై ఆటోమేషన్ ద్వారా అయితే కుదురుతుంది. సో యాన్సిబుల్ ఏం చేస్తుందంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. సో ఇది ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న స్క్రిప్ట్ ఒకటి రాసుకుంటాం. యామెల్ స్క్రిప్ట్స్ అని ఉంటాయి. ఆ యామెల్ స్క్రిప్ట్ నే ప్లే బుక్స్ అంటారు. వన్స్ కనుక నేను ప్లే బుక్ రన్ చేశానంటే విత్ ఇన్ మినిట్స్ లో 100 సర్వర్స్ లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో యాన్సిబుల్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్ ఇన్ డెవాప్స్. అండ్ డాకర్ అంటే మీకు కంటైనరైజేషన్ టూల్ అంటారు. సో మీకు VMware గురించి తెలిస్తే చాలు. VMware గురించి తెలిస్తే సో సిమిలర్ గా అలానే ఉంటుంది. సో VMware లో మనం ఏం చేసుకుంటాం, మన ఓన్ ల్యాప్టాప్ లో VMware అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసి మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మేనేజ్ చేసుకుంటాం VMware ఇన్స్టాల్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ ప్రాక్టీస్ కానీ, ఉబుంటూ కానీ, సెంటోస్ కానీ ఇలా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే VMware అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో డాకర్ కూడా కంటైనరైజేషన్ టూల్ అంటారు. ఒకటే సర్వర్ లో మీరు మల్టిపుల్ OSS మేనేజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మేనేజ్ చేసుకుంటే మల్టిపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక్కొక్క ఈచ్ కంటైనర్ ఈజ్ ఈక్వివాలెంట్ టు వన్ సింగిల్ సర్వర్ అని. సో ఇట్లా మీరు ఒకే సర్వర్ లో మీరు మల్టిపుల్ కంటైనర్స్ తీసుకుంటే మల్టిపుల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లయింట్ కి సో కాస్ట్ ఆప్టిమైజ్ అవుతుంది. సో ఈ టూల్స్ మొత్తం నేర్చుకుంటామండి. అండ్ మీకు ఇక్కడ డెవాప్స్ కూడా కావాలి అంటే సో ప్రాక్టీస్ డెవాప్స్ కూడా నేర్చుకోవాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ లైనెక్స్ బేసిక్స్. సో ఈ డెవాప్స్ ప్రాక్టీస్ చేయాలన్నా మీకు AWS మ్యాండేటరీ అకౌంట్. ఈ డెవాప్స్ లో మీకు 6 ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి. డెవాప్స్ లో మీకు 6 ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి. ఒక మాన్యువల్ ప్రాజెక్ట్ కవర్ అవుతుంది అండ్ 5 ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి. అండ్ ఈ డెవాప్స్ మీరు సో నేర్చుకోవాలన్న డ్యూరేషన్ కూడా మీకు 30 to 35 days పడుతుంది. అది ఇది కాన్సెప్ట్. అర్థమైందా? సో డెవాప్స్ అంటే ఒక సో మీకు ఇందులో కొత్తగా ఏమన్నా అనిపించినాయి అడగండి.